శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వర్షం వచ్చేస్తుందండి గట్టిగా, కాస్త కూస్తా పడుతూ ఉంది అనుకుంటే ఇప్పుడైతే రేజ్ అయిపోయింది. మరి వినాయకుడి చవితి కదా, చక్కగా వినాయక చవితి శుభాకాంక్షలు మరి మీ అందరికీ. మరి పూజా కార్యక్రమం అయితే పూర్తయింది. మా వారు పాలవెల్లి ముత్తాలు చేశారా, నేను విఘ్నేశ్వరుడికి నైవేద్యాలు వండాను. 4 రకాలు చేశానండి. మరి శనగపప్పు కొబ్బరి వేసిన నూకతో కుడుగులు వండాను, అలానే ముద్ద కుడుగులు వండాను, మోదకాలు చేశాను, బెల్లం ఉండ్రాళ్ళు చేశాను, అలానే పచ్చలివిడి పానకం కూడా చేశాను. ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికి పాలవెల్లి ముత్తాపు చేశారు. మాకైతే 2 పూజలు, షాపు దగ్గర ఒక పూజ, ఇంటి దగ్గర ఒక పూజ. ఇంటి దగ్గర నేను రెడీ చేసుకుంటే షాపు దగ్గర కూడా ఆయన పసుపు కుంకాలతో సహా మరి వండిన ప్రసాదాలతో సహా సర్దేసిస్తే పట్టుకెళ్ళి అక్కడ పూజ చేసుకుని కాసేపు నిమ్మలించి వస్తారు. మరి ఆయన వచ్చేటప్పటికి నేను వంట అనేది చేయాలి కదా. అయితే ఈరోజు పులిహార చేద్దామని చక్కగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. అది కూడా మామిడికాయ పులిహార. ఎలా చేస్తాను అనుకుంటున్నారా? చేసే విధానం చూడండి. ఈ పులిహార చాలా బాగుంటుందండి. మామిడికాయ పులిహార కదా, పులుపున్న పులిహార ఏదైనా బాగుంటుంది, కానీ ఏ రకం పులుపుకి ఆ రుచే ఉంటుంది. మరి చక్కగా మామిడికాయ కోసేసానండి, ముక్కలు చాలా పుల్లగా ఉంది. చక్కగా కాస్త కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను, ఎండుమిర్చి, మరి తాలింపులో ఒక ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే మరి నల్ల మినపప్పు, పల్లీలు, పచ్చి శనగపప్పు, అలానే సరిపడ్డది ఉప్పు వేసుకుని ఈ ముక్కలు మిక్సీ పట్టుకుందాం. ఇది అల్లం మరేమో ఆవాలు చక్కగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసానండి. అసలు నూరతాను నేను శనకాల మీద. నూరదాం అంటే ఇంకా ఇప్పుడు వరకు చేసుకుని ఓపిక అయితే లేక ఇంకా మిక్సీ చిన్న గిన్నెలో పట్టేసాను అన్నమాట. ఉప్పు వేసి పట్టాను కాబట్టి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసేసి ఇది కూడా మిక్సీ పట్టేస్తాను. ఈ పోపు వేపేసాను అనుకోండి, అన్నం ఉడికి రెడీగా ఉంది కదా, మనకి కలిపేసుకోవడమే. మామిడికాయ పులిహార రెడీ. ఇప్పుడు చేసుకున్నాం అనుకోండి, సాయంకాలం తినొచ్చు, ఉంటే పొద్దుటకి ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చేసే విధానం చూపించేస్తాను. మరి ఇప్పుడు చక్కగా ఇదే స్పూన్తో నూనె వేసానండి. వేపేటప్పుడు నూనె వేసాను కదా, కలిపేటప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. చక్కగా పోపు వేయించేసుకున్నాం అనుకోండి, తర్వాత కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఇలాగా మనం చేసుకునేది మరి అదేనండి. మామిడి ముక్కలు అయ్యి మరి మిక్సీ పట్టుకోవాలి కదా. చక్కగా పొట్టు మినపప్పు ఇది ముందే వేసుకోవాలండి, మందంగా ఉంటుంది, ఏగదన్నమాట, అందుకు ఇది ముందే వేసుకోవాలి చక్కగా. అలానే పల్లీలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వేగిన తర్వాత తీసేస్తానండి, చెబుతాను మీకు. ఇప్పుడైతే చక్కగా ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాను కదా, ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. మనం ఆవాల్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకుందాం. ఇప్పుడు నేను పప్పులు వేపేసి తీసేసానండి, మినపప్పు, శనగపప్పు, అలానే పల్లీలు. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. కొద్దిగా ముక్కలుగా తుంచుతానండి, ఎక్కువ కలపట్లేదండి, ఎప్పుడు ఎక్కువ చేసేస్తాను. ఇప్పుడు జనం ఎవరమండి, ఇద్దరమే కదా, చక్కగా కొంచెం చేస్తున్నానండి. ఎక్కువ చేసేసేయ్యా, కొంచెం చేయాలంటే రాదండి ఎలాగైనా కానీ. చక్కగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో వేసేది ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి బాగా ఏగనవసరం లేదు, పచ్చివి. ఎండుమిర్చి బాగా ఏగితే కమ్మదనం వస్తాయి. పులిహారలో ఎండుమిర్చి తినేయచ్చు, పచ్చిమిర్చి కూడా తినేయచ్చు. చక్కగా కరివేపాకు, ఇప్పుడు ఇలా వేగితే సరిపోతుందండి. పచ్చిగానే ఉండాలి, పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిగా ఉంటే మంచి ఆ స్మెల్ అనేది రైస్కి పట్టి మంచి రుచి వస్తుంది అన్నమాట. చక్కగా వేగిపోయినాయి కదా, స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసేసామనుకోండి పసుపు, చక్కగా రైస్కి బాగా పడుతుంది. మనం రైస్ కూడా పెడతాం, కానీ పోపులో వేస్తే నూనెలో వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. నూనె ఉంటుంది కదా పోపులో. ఇప్పుడు మామిడికాయ గుజ్జు ఇలా ఎందుకు వేసానంటే ఈ పులుపు, ఉప్పు, ఈ పచ్చిమిర్చి లాక్కుంటుందండి. ఇప్పుడు
మనం రైస్లో కలిపినప్పుడు లాక్కుంటుంది, అప్పుడు తక్కువ లాక్కుంటుంది, ఇప్పుడు ఇలాగా లాక్కుంటుంది. ఇలా పక్కన ఒక్కొక్క నిమిషం ఉంచేసి అప్పుడు మనం పులిహోర కలుపుకోవాలి చక్కగా. చూసారు కదా. ఇప్పుడు దీనికి సరిపడే అన్నం కలుపుకుందాం చక్కగా. ఇంట్లో అన్నం వేస్తున్నానండి, వండేసి పక్కన పెట్టుకున్నాను, ఇందులోనే కలిపేస్తానండి. తక్కువే కదా, ఎక్కువ అనుకోండి పళ్ళులోనూ బేషన్లోనూ వేసి కలపవచ్చు. చక్కగా ఇప్పుడు వేసాను కదా, మనం చూపిస్తాను. ఇప్పుడు చక్కగా కలిపేస్తానండి. ఇది ఇందులో వేయాలి, ఇంకా వేసి చాలా ఉన్నాయి వేస్తాను. ముందు ఇలా కలిపేయాలి చక్కగా. ఒక్కసారి ఈ పోపు పైది అడుగుది పైకి వస్తే బాగుంటుందని. ఇప్పుడు సగం కలిసింది, ఇప్పుడు ఇది కూడా వేసేస్తానండి, బాగా కలిసిపోతుంది. ఆవాలు, అల్లం చక్కగా మెత్తగా పట్టేసాను. ఇది అసలు ఫస్ట్ రైస్ పట్టించేస్తారండి చాలామంది. ఇప్పుడు ఘాటు ఎక్కువైపోయి వేడి వస్తుందని చెప్పి తర్వాత తాలింపులో వేస్తున్నారు అన్నమాట. ఇలా తాలింపులో కూడా వేస్తున్నారండి ముద్ద, కానీ తాలింపులో వేస్తే ఇంక పవర్ ఏమి ఉండదు. కానీ ఇలా పచ్చిగానే అల్లం మనకి ఆవాల ముద్ద పచ్చిగా ఉంటేనే పులిహోరకి రుచి అండి. ఇలా పులిహోర పోపులా చాలా కూరలు చేస్తాం, వాటికైనా కూడా అలా నూనె ముద్ద పెట్టాలన్నమాట, బాగుంటుంది చక్కగా. ఇప్పుడు ఇందులో పల్లీలు, మినపప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా. శనగపప్పు ఇంకా వేయట్లేదు, చూపిస్తాను మీకు, ఇంకా కాదేస్తాను. చెయ్యి పడకపోతే కలవదండి, చెయ్యి పడవలసిందే. ఉప్పు చూసుకుని వేసుకోవాలి. మనం ఆవాలు మిక్సీ పట్టినప్పుడు వేసాను, మామిడికాయ మిక్సీ పట్టినప్పుడు కూడా వేసాను, సరిపోతుందో లేదో చూసి. మెత్తన ఉప్పు మన నాకు దగ్గర ఉంటుంది, 2 కళ్ళుప్పే సాల్ట్ చేసుకుంటాను, అది వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి చక్కగా నెయ్యి కూడా వేసేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర ఇందులో అయినా పచ్చి తీసుకోవడం చాలా బాగుంటుంది కదండి, చాలా ఆరోగ్యం కదా. చక్కగా చూడటానికి ఏమో కంటికి ఇంపుగా ఉంటుంది, అలాగే నోటి రుచిగా ఉంటుంది. చక్కగా ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు కొంచెం తీసాక అప్పుడు శనగపప్పు వేయాలండి, ఎందుకంటే మా వారికి శనగపప్పు పనిచేయదు, కాలుకి దెబ్బ ఉందండి. దానివల్ల నేటి వైద్యానికి శనగపప్పు తినకూడదు అంటారు కదా, చీమ పడుతుంది అంటారు కదా, తగ్గు ముఖం పడుతుంది కదా అని భయం వేసి నేను వేసేసి వేయలేదని అబద్ధం చెప్పేస్తాను అనుకోండి. శనగపప్పు అంటే కాదు కందిపప్పు అంటాను, పాపం తెలియదండి. మరి తగ్గేటప్పుడు నా జాగ్రత్త నుంచి చెయ్యాలి కదా, అలా అంటున్నారు. అంతే తిండి మానేసి అనుకుని చేసేసేదాన్ని, కానీ తగ్గుతుంది కదా. అస్సలు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ తగలనే ఉండలేదులేండి, చేయటం మానేస్తున్నాను వంటలో. గమ్మని తాలింపులు వేసేస్తాం కదా, తీలేం కదండి. శనగపప్పు కాదండి కందిపప్పు అంటే అవునా అంటున్నారు, అంతే. చక్కగా ఇప్పుడు మనం ఇలాగా దేవుడికి కలుసుకుని ఇలా ప్లేట్లో పెట్టేసి అప్పుడు ఇంచుమించు నేను దేవుడి దగ్గర పులిహోర పెట్టనండి. దశమి పూజల్లో పులిహోర పెట్టే రోజు ఉంటుంది చూసారా దేవుడికి, అప్పుడు మాత్రమే పెడతాను. లక్ష్మీదేవికి అది పెట్టనండి అసలు. చక్కగా అయిపోయింది కదా, మనం దేవుడికి తీసేసాం కదా. ఇప్పుడు కొంచెం రుచి చూస్తాను, ఉప్పు ఎలా ఉందో చూసి అప్పుడు ఉప్పు వేస్తాను. పులప ఇష్టమై తినేవాళ్ళు ఉంటారు చూసారా, పుల్లగా. అబ్బా అంటారు, వాళ్ళకి చాలా నచ్చద్దండి, చాలా పులుపు ఉందండి మామిడికాయ. అయిపోయింది చూసారా, చక్కగా మామిడికాయ పులిహోర రెడీ. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోర. తింటుంటే చాలా పుల్లగా ఉందండి. పులిహోర పుల్లగా ఉండదండి, పులప వేసే కదా చేస్తాం అనుకుంటున్నారా? కాదండి, ఏ పులప రుచి ఆ పులపదే. మరి చక్కగా మామిడికాయ పులిహోర అంటే సేవ కోసుకుంటారు చాలామంది, తెలుసా? చాలా బాగుందండి. చూసారు కదా, నచ్చింది కదా. చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ కూడా పెడతారు అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ రావని వాళ్ళు అవ్వండి. చూసారు కదా, నచ్చింది కదా.